సాధ్యమవుతున్న ఆలోచన కూడా మీరు తప్పని చెప్పంటున్నాం. కేవలం కేసీఆర్ గారి యొక్క ఆలోచన, వారి యొక్క దూరదృష్టి, నూతన జిల్లాలు ఏర్పాటుతో వైద్య విద్య సదుపాయాలు మెరుగుపరచొచ్చని చెప్పిన భావంతో నూతన జిల్లాలు ఏర్పాటు చేయడము, జగిత్యాల జిల్లా కేంద్రంగా వైద్య విద్యా కళాశాల రూపొందడం వైద్య సేవలు విస్తృంపజేయబడడం చెప్పంటున్నా. భవిష్యత్తులో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు మనం పొందబోతున్నాం చెప్పంటున్నా. అదే విద్య రాజ్యాంగం కల్పించిన హక్కు అని చెప్పంటున్నా. ఆ రాజ్యాంగం కల్పించిన హక్కు విద్యకు సంబంధించి ఏదైతుందో నిరుపేద వర్గాలు, బలహీన వర్గాలు, జ్యోతిబా పూలే అటువంటి ఒక గురుకుల ఆశ్రమ పాఠశాలని చెప్పంటున్నా. ప్రతి నియోజకవర్గంలో ఆడబిడ్డలు బాలకి ఏదైతుందో జ్యోతిబా పూలే మరి గురుకుల ఆశ్రమ పాఠశాల, బాలులకు ఏదైతుందో జ్యోతిబా పూలే మరి ఒక పాఠశాల గురుకుల ఆశ్రమ పాఠశాల, అల్పసంఖ్యాక వర్గాలు ముస్లిం బిడ్డలకు అని చెప్పంటున్నా. ఎన్నడూ ఊహించినటువంటి ఒక విద్యా సదుపాయాలు కల్పించాలని చెప్పని ఇవాళ ముస్లిం బిడ్డలకు ఏదైతుందో, అల్పసంఖ్యాక వర్గాలకు ఏదైతుందో మైనారిటీ స్కూల్స్ ఏర్పాటు చేయడం, ఎస్సీ ఎస్టీ అని చెప్పంటున్నాను. ఇలా వాస్తవంగా తెలంగాణ రాష్ట్రానికి గిరిజన బిడ్డలు ఏదైతుందో బీఆర్ఎస్ పార్టీ మనం కూడా చెప్పంటున్నాను. జనాభా ప్రాతిపదికన కల్పించాల్సిన రిజర్వేషన్ సౌకర్యం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో ఏదైతుందో గిరిజన జనాభా తెలంగాణ రాష్ట్రంలో కేంద్రీకృతం కావడంతో ఆ గిరిజనులకు అంతవరకు ఉన్నట్టు 6% రిజర్వేషన్ను 10% పెంచి అని చెప్పంటున్నా. ఇలా విద్యా ఉద్యోగాలలో గిరిజన బిడ్డలు వాళ్ళ లంబాడా కానివ్వండి, ఆదివాసీ కానివ్వండి, ఎవరికైనా ఏదైతుందో వారి భవిష్యత్తు నిర్దేశించినట్టుగా గొప్ప మరి నాయకత్వం కేసీఆర్ గారు అని చెప్పక తప్పదని చెప్పంటున్నా. ఇలా వాస్తవంగా ఈ దేశానికి ఏదైతుందో అన్నం పెట్టే రైతుకు సాగునీరు కావాలని చెప్పంటున్నా. ఉచిత విద్యుత్ సదుపాయం ఏదైతుందో గతంలో నిర్దేశిత వేళలో విద్యుత్ అందింపజేస్తే వీళ్ళు ఏ విధమైనటువంటి ఒక ఆంక్షలు లేకుండా 24 గంటలు ఏదైతుందో రైతాంగానికి ఉచిత విద్యుత్ కల్పింపజేసే ఒక ఘనత బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుల అధినేత కేసీఆర్ గారికి దక్కుతుందని చెప్పంటున్నాను. ఇలా ప్రాణహిత నదీ జలాల వినియోగం తేవాలనే, ప్రాణహిత నదీ జలాల వినియోగంలోకి వస్తేనే కానీ ఏదైతుందో మన తెలంగాణ రాష్ట్రం రైతాంగం ఏదైతుందో మన పంటలు సాధ్యమవుతుందని చెప్పంటున్నాను. ఇవాళ ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండగా మరి సహచరులు మేము భావించాం తుమ్మడి ఏటి వద్ద బ్యారేజ్ నిర్మాణం చేస్తే ఒక లిఫ్ట్తో నీరు వస్తుందని చెప్పని. కానీ మహారాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో వాళ్ళు సహకరించలేకపోవడంతో 152 మీటర్ల ఎత్తుతో నిర్మాణం చేయాలని తలపెట్టినట్టుగా బ్యారేజ్ 145 మీటర్ల ఎత్తుతోనైనా కానీ ఇదే పెద్ద కేసీఆర్ గారు ఏదైతుందో మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకోవడంతో పాటుగా దిగువ 100 మీటర్ల ఎత్తులో మేడిగడ్డ వద్ద బ్యారేజ్ నిర్మాణం చేయగలిగినట్టయితే అటు ప్రాణహిత నదీ జలాలు, ఇటు గోదావరి నదీ జలాలు, అటు మానేరు ప్రాంతంగా వచ్చే నదీ జలాలు అన్నింటిని మనం ఎత్తిపోత ద్వారా వినియోగించుకుంటే ఒక 300 TMC లభ్యత పొందే అవకాశం ఉందని చెప్పంటున్నాను. మరి ఆ విధంగా ఒక దశాబ్ద కాలంలో కేవలం ఒక దశాబ్ద కాలంలో వీళ్ళ కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి చేయడమే కాదు దాని ఫలాలు కూడా మనకు అందింపజేయడం జరిగిందని చెప్పంటున్నాను. ఏమైందా మన కేసీఆర్ గారు జగిత్యాలకు వస్తున్నారని చెప్పంటే నిన్నటి దాకా నిద్రపోయిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ బయలుదేరిండి అని చెప్పంటున్నారు. మేడిగడ్డ బ్యారేజ్ ఒక 2 పిల్లలు గుంగినే, SLBC శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ అని చెప్పంటున్నాడు. నిర్మాణ దశలో కృంగిపోయి 8 మంది కార్మికులు చనిపోతే కనీసం శవాలు వెలికి చేయలేకపోయింది అని చెప్తున్నా. శవాలు వెలికి చేయలేకపోయింది అని చెప్పంటున్నా. 2 పిల్లలు కృంగిపోతే అసలు బ్యారేజ్ విలువ 4000 కోట్లు, ఆ 2 పిల్లలు కడితే 400 కోట్లు అయితే అని చెప్పంటున్నా. ఎక్కువ మీకు అన్నారం సుందరం ఇంకో 100 కోట్లు అయితే అని చెప్పంటున్నా. ఇలా 2 సంవత్సరాల కాలం ఏదైతుందో ఏదో ప్రకృతి సహకరించింది అదృష్టం. మన కరువు సమస్య ఉత్పన్నం కాలేదు. రేపేదైతో ఎల్లినో ప్రభావం నిజంగానే కరువు వచ్చినట్టయితే మన భవిష్యత్తు ఏం కావాలి, కరువు వస్తే మన భవిష్యత్తు ఏం కావాలని చెప్పంటున్నా. అదే పెద్దలు కేసీఆర్ గారు ఏదైతే జగిత్యాల పట్టణానికి వస్తున్న సందర్భంగా రేవంత్ రెడ్డి ఏదైతుందో నిద్ర లేచినట్టు నటిస్తుందని చెప్పి అంటున్నా. తుమ్మడి అంటే వేరే అటే పోయిందా? నీకు నిజంగానే సిన్సియారిటీ ఉంటే ఇవాళ 3 సంవత్సరాలు గడుస్తుందా తుమ్మడి బ్యారేజ్ నిర్మాణం చేయగలుగుతావు కదా, ఎందుకు చేయలేకపోయినా చెప్పంటున్నాను. వీళ్ళు నిన్నటి వరకు ఏదైతుందో వీళ్ళు ఏ కాళేశ్వరం కూళేశ్వరం మాట్లాడిండే, అదే కాళేశ్వరం అదే మేడిగడ్డ ఏదైతుందో మన భవిష్యత్తు ఏదైతుందో మనకేది అండ ప్రాజెక్టే మేడిగడ్డ కాబోతుందని చెప్పంటున్నాను. ఇలా మన భవిష్యత్తు రైతాంగమే కానీ, ఇలా త్రాగునీటి సదుపాయమే కానీ, పారిశ్రామిక అవసరాలే కానీ, హైదరాబాద్ త్రాగుండే అవసరాలే కానీ అన్నింటికి ఏదైతుందో అదే మేడిగడ్డ మనకు జీవనాధారం కాబోతుందని చెప్పంటున్నాను.
వాస్తవం చెప్పాలంటే ఇలా కేసీఆర్ గారి యొక్క విజన్, వారి యొక్క దూరదృష్టి, మరి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధన కొరకు మరి ఉద్యమించిన నాడు కరీంనగర్ జిల్లా కేంద్రంగా వారు టీఆర్ఎస్ ఆరంభింపజేయడం జరిగిందని చెప్పి అంటున్నారు. అందరు ఆశ్చర్యపోయిండు, ఇదేంటి అందరూ మర్చిపోయిన తెలంగాణ నినాదం ఈయన లేవనెత్తుతుందని చెప్పారు. ఒంటరి పోరాటం ఆయన ఒక్కరు బయలుదేరితే యావత్ తెలంగాణ సమాజం ఆయన వెంట నడిచిందని చెప్పి అంటున్నాం. యావత్ తెలంగాణ సమాజం ఆయన వెంట నడిచి తెలంగాణ సాధన సాధ్యమైందని చెప్పి అంటున్నాం. అదే తెలంగాణ రాష్ట్ర నిర్మాణం కొరకు ఏదైతుందో దశాబ్ద కాలం పాటుపడ్డారు. ఇలా కాంగ్రెస్ వచ్చి ఏదో మేలు చేస్తా చెప్పి అనుకున్నామే, అది పక్కన పెట్టిండే. ఇలా తిరోగమన చర్యగా ఏదైతుందో తిరోగమనం